మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వేములవాడ తిప్పాపూర్లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ సేవలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. ప్రధానిగా ఆధునికత, ప్రగతిశీల సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప మార్గాన్ని చూపారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, నాయకులు కూరగాయల కొమరయ్య, చిలుక రమేష్, పిల్లి కనకయ్య, తోటరాజు తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఈరోజు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన నేత రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధన కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కంకణబద్ధులై రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా విశ్రమించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. వారి ఆశయ సాధనలో మేము కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతున్నాం. అప్పుడైతే ఏదైతే పేదల గురించి కొట్లాడిండో అదేవిధంగా ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. అందరికి పేదలకు ఇండ్లు పంచుతూ పేదల కోసమే పనిచేస్తున్న ఈ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుకు తీసుకుపోతానని రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని మా ఆలోచన. వారికి మీ ఆశీస్సులు ఉండాలని వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇలా గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రధానమంత్రి నిధులు తీసుకొచ్చి ఇలా గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామం బాగుంటేనే భారతదేశం బాగుంటుందని గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత, ఇలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత ఇలా పెద్దలు రాజీవ్ గాంధీ గారు. అలాగే ఇలా ప్రతి ఒక్కరూ ఎక్కడికి పోయినా ఇంత సెల్ ఫోన్ వాడి సమస్యలు తెలుసుకుంటున్నారంటే ఇలా సెల్ ఫోన్ విధానాన్ని తీసుకొచ్చి ఇలా భారతదేశాన్ని కంప్యూటర్ వ్యవస్థను ముందు నిలిపిన మహోన్నత వ్యక్తి ఇలా రాజీవ్ గాంధీ. ఎన్నో అభివృద్ధి పథంలో ఇలా కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చిన వ్యవస్థ ఇలా రాజీవ్ గాంధీ గారిది. ఇకపోతే ఆయనను ఇలా భారతదేశంలో మరోసారి ప్రధానిగా చూడాలనే భావనతోని ఇలా ఎలక్షన్లో పెడితే చెన్నైలో ఎల్టీటీ ఉగ్రవాదులు తూటాలకు గురై ఇలా భారతదేశం దిగ్భ్రాంతిగా చెందిన వ్యక్తి ఇలా రాజీవ్ గాంధీ గారు. వారి వారసత్వంగా ఇలా రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉందని, భావి తరాలకు ముందుగా వారి తనయుడైన ఇలా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. వారి ఆశయ సాధన కోసమే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనవి చేయొచ్చు. వారు చేసినటువంటి సేవలు ఈ రోజు వరకు కూడా భారతదేశం మర్చిపోలేనటువంటి సమస్యలు ఏవైనా కానీ రాజీవ్ గాంధీ గారు యువ నాయకత్వంలో మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకులు. వారు గ్రామ పంచాయతీకి నేరుగా నిధులు రావడానికి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి అప్పటి ప్రణాళికనే, అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకునికి ఓటు హక్కు కల్పించింది కూడా రాజీవ్ గాంధీ గారు. అర్బన్ మండలంలో రాజీవ్ గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది. మండలాధ్యక్షుడు పిల్లిగానికి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిశీనన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి చేయడం జరిగింది.